ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే ఫిబ్రవరి నెలలో 2025 ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ముందుగానే ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ నెల నవంబర్ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి యొక్క రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇది ముందుగానే మీరు ఆన్లైన్లోకి వెళ్ళి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి టికెట్ని అయితే చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి ఈ యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నా కూడా సింగిల్గా కూడా టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఐడి ప్రూఫ్స్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, మెయిల్ అయితే మెయిల్, ప్రీమెయిల్ అయితే ప్రీమెయిల్, తర్వాత మీ యొక్క పూర్తి నేమ్ ఇచ్చి మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ముందుగానే మీరు బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే ఫిబ్రవరి నెలకు సంబంధించి స్వామివారి యొక్క దర్శన టికెట్లని నవంబర్ నెలలో 18వ తారీఖు నుండి రేపు 25వ తారీఖు వరకు కూడా విడుదలవుతున్నటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మనకి 18వ తారీఖు నుండి మనకి 20వ తారీఖు వరకు కూడా స్వామివారికి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనేది విడుదలవడం జరిగింది. అందులో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా స్వామివారి యొక్క అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మనకి రేపు నవంబర్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన కూడా ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ అయితే టీటీడీ వారు విడుదల చేయడం జరుగుతుందండి. ఇది కూడా మీరు ముందుగానే 3 నెలలకు ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో అకామిడేషను ఏదో ఒక దర్శన టికెట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారు మాత్రమే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఆర్జిత సేవలు బుక్ చేసుకున్న, అంగప్రదక్షిణ బుక్ చేసుకున్న, సీనియర్ సిటిజన్ బుక్ చేసుకున్న, అదేవిధంగా దివ్యాంగుల టికెట్ బుక్ చేసుకున్నా కూడా మనకి లేదా ఇప్పుడు విడుదలవుతున్నటువంటి ఈ స్వామివారి యొక్క రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ బుక్ చేసుకున్నా కూడా ఈ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మనకి ఇవాళ రేపు 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విడుదలవుతున్నటువంటి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రం ఒక విషయాన్ని శ్రీవారి భక్తులు గుర్తుపెట్టుకోండి. మనకి అక్కడ టైం స్లాట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఉదయం 6 గంటల నుంచి మనకి 12 గంటల వరకు ఒక టైం స్లాట్, 12 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు ఒక టైం స్లాట్, 6 గంటల నుంచి మళ్ళీ మిడ్ నైట్ 12 గంటల వరకు ఒక టైం స్లాట్ ప్రకారం కేటగిరీస్ అయితే డివైడ్ చేయడం ఉంటుందండి. కాబట్టి మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారు అనేటువంటి ఒక ప్లానింగ్ తోటి మీరు ముందుగానే ఈ యొక్క అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మధ్యాహ్నం 12 తర్వాత తిరుమల కొండపైకి రీచ్ అవుతారు. వీళ్ళకి అకామిడేషన్ అన్నది మధ్యాహ్నం 12 తర్వాత కావాలి. కాకపోతే ఏం చేస్తున్నారంటే అకామిడేషన్ విడుదలవుతుంది కాబట్టి కొంచెం తొందరగా బుక్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఎర్లీ మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 ఉంటుంది కదండి ఈ టైము. 6 నుండి 12 గంటల ఉన్నటువంటి టైం స్లాట్ను బుక్ చేసుకుంటున్నారు వీళ్ళు. బుక్ చేసుకున్నప్పుడు వీళ్ళ తిరుమల కొండపైకి వెళ్ళేటువంటి సమయం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట అవుతుంది. అప్పుడు ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అకామిడేషన్ కోసం వెళ్ళి చూపించడం జరుగుతుంది. మనకి 12 దాటితే 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నా కూడా రూమ్ అన్నది వీళ్ళకి ఇవ్వడం జరగదండి. కరెక్ట్గా ఇన్ టైంలో ఎవరైతే అక్కడికి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేయించిన తర్వాత మాత్రం మీకు అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ టైం దాటితే మట్టుకి మీకు రూమ్ అన్నది ఎలక్ట్ అవ్వదండి. రూమ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇదంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు బుక్ చేసుకున్నప్పుడు ఏ టైంకి మీరు తిరుమల కొండపైకి రీచ్ అవుతారు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుని ఆ టైం లోపల మీరు ఈ అకామిడేషన్ అన్నది బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. అయితే ఒకవేళ మధ్యాహ్నం 12 తర్వాత కనుక మీరు తిరుమల కొండపైకి రీచ్ అవుతారు అనేటువంటి ఐడియా ఉంటే మీకు మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు టైం స్లాట్ ఏదైతే ఉందో ఆ టైం స్లాట్ని బుక్ చేసుకోండి. మీరు ఆ టైంలో మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా మీకు అకామిడేషన్ అన్నది వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి దాటితే మట్టుకు అకామిడేషన్ అన్నది ఎవరు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మిత్రులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
మనకి ఆన్‌లైన్‌లో విడుదలవుతున్నటువంటి అకామిడేషన్ వచ్చేసి మనకి రూ. 100, రూ. 1000 అదేవిధంగా 1500 వరకు కూడా రూమ్స్ అన్నది మనకి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందండి. ఏసీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీకు నచ్చినటువంటి కేటగిరీలో అకామిడేషన్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల గనక ఆన్‌లైన్‌లో అకామిడేషన్ గనక బుక్ చేసుకోకపోవడం తెలియకపోయినా, రాకపోయినా కూడా మీరు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు చేస్తున్నటువంటి మరొక మిస్టేక్ ఏమిటంటే వీళ్ళ దర్శనం టికెట్ వచ్చేసి ఒక మొబైల్ నంబర్‌తోటి బుక్ చేసుకుంటున్నారండి. తర్వాత అకామిడేషన్ వచ్చేసి వేరే ఒక మొబైల్ నంబర్ తోటి బుక్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి అకామిడేషన్ అన్నది బుక్ అవ్వదండి. మీరు ఏ మొబైల్ నంబర్‌తో అయితే స్వామివారికి దర్శనం టికెట్‌ని బుక్ చేసుకున్నారో, అదే మొబైల్ నంబర్ తోటి మీరు లాగిన్ అవ్వి అకామిడేషన్ కూడా బుక్ చేసుకున్నట్లయితే, మీకు అక్కడ అకామిడేషన్ అన్నది మనకి దర్శనం టికెట్ పక్కన మనకి ఈ ఆప్షన్ చూపిస్తుందండి. ఆప్షన్ చూపించిన తర్వాత దాని మీద మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే, మనకి మీరు ఒకవేళ మ రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఒక 6 మెంబర్స్ బుక్ చేసుకున్నారనుకోండి, మనకి ఆ 6 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ చూపిస్తుందండి. అందులో మనకి రూమ్ బుక్ చేసుకోవాలంటే మినిమమ్ ఇద్దరి యొక్క ఐడీస్ ఉండాలి. అంటే ఆ ఇద్దరు ఐడీలో ఎవరొకరు ఒక ఐడీకి మీరు క్లిక్ చేసి మీరైతే అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. అంటే 6 మెంబర్స్ ఉంటారు కాబట్టి 6 మెంబర్స్ డీటెయిల్స్ అవి తీసుకోదు అకామిడేషన్‌కి. ఇద్దరు తీసుకుంటుంది కాబట్టి అంటే ఎవరైతే ఐడీ ప్రూఫ్స్ కరెక్ట్‌గా ఉండి ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళ యొక్క నేమ్ ఇన్ టైమ్‌గా వాళ్ళు అక్కడికి వెళ్ళగలరు. వీళ్ళకి అన్నీ తెలుసు అనేటువంటి విషయం ఉన్నవాళ్ళు మాత్రమే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అంటే ఇద్దరు బుక్ చేసుకుంటారు కాబట్టి ఇద్దరు ఐడీ తీసుకుంటారు. ఇద్దరిలో ఎవరైనా కూడా అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఐడీ ఇచ్చిన వారు కాకుండా మరి ఎక్స్‌ట్రాగా ఉన్నటువంటి మరొక ఇద్దరు వెళ్లారనుకోండి అక్కడికి ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వరండి. ఎవరైతే మనం అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు ఐడీ ఇచ్చామో అంటే ఆన్‌లైన్‌లో వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చామో వాళ్ళు మాత్రమే వెళ్తే మాత్రమే అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒకవేళ మీకు గనక రూమ్ గనక దొరకలేదనుకోండి, వాళ్ళేదో ఆన్‌లైన్‌లో మీరు అకామిడేషన్ బుక్ చేసుకునేటువంటి టైంకి అకామిడేషన్ అయిపోయిందనుకోండి, మీరు ఎటువంటి కంగారు గాని, ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సీఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. నేను చాలా సార్లు చెప్పాను సీఆర్ఓ ఆఫీస్ గురించి. మీ సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ ముఖ్యంగా మనకి రూ. 50 రూము, రూ. 100 రూము, రూ. 1000 వరకు కూడా ప్రెజెంట్ రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మనకి ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ తీసుకోవాలంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ తోటి ముందుగా మనకి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో మీరు లైన్‌లో నిల్చుంటే మనకి దానికోసం ముందుగా అయితే రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి వితిన్ 2 అవర్స్ లోపే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ ఏదైతే ఉందో అక్కడ సీఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదండీ! అప్పుడు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి ఈ ఒక ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుందండి. అందులో వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అంటే మీకు వచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి వచ్చినటువంటి ఎస్ఎంఎస్‌లో ప్లేస్ ఉంటుందండి. అంటే ఏఎన్‌సీయా, జీఎన్‌సీయా, ఎస్ఎన్‌సీయా ఇటువంటి నేమ్స్ అన్నీ ఉంటాయి. ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బందిని అడిగితే వాళ్ళు చెప్తారండి. మీరు నేరుగా అక్కడికి వెళ్లి అమౌంట్ మాత్రం మీరు ఆన్‌లైన్‌లో కట్టవలసొస్తుంది. ఎక్కడంటే సబ్ ఎంక్వైరీ ఆఫీసులు ఉంటాయండి. డైరెక్ట్‌గా మీకు ఎస్ఎంఎస్ వచ్చినటువంటి ప్లేస్‌కి వెళ్ళినట్లయితే అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీసులు ఉంటాయి. ఆ ఆఫీస్ దగ్గర మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్‌ని మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చారు కదండీ స్లిప్పు. ఆ స్లిప్ వాళ్ళకి చూపించినట్లయితే అమౌంట్ అన్నది మీకు ఆన్‌లైన్‌లో కట్టించుకోవడం జరుగుతుంది. చాలామంది ఆఫ్‌లైన్‌లో డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆఫ్‌లైన్‌లో తీసుకోరండి. ఎందుకంటే ఉదాహరణకి రూ. 50 రూమ్‌కి గాను మన దగ్గర ఎక్స్‌ట్రాగా రూ. 500 డిపాజిట్ అయితే తీసుకుంటారు. అంటే టోటల్‌గా రూ. 550 అమౌంట్ అయితే తీసుకుంటారండి. ఈ రూ. 500 ఎప్పుడు ఇస్తారంటే మనకి రూమ్ అన్నది 24 అవర్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. రూమ్ ఖాళీ చేసిన తర్వాత మనకి 3 రోజుల నుండి 7 రోజుల మధ్యలో అంటే 4 రోజులు అంటారు గానీ 3 రోజుల నుండి 7 రోజుల మధ్యలో మనం ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఎక్స్‌ట్రాగా డిపాజిట్ చేసినటువంటి రూ. 500 ఏవైతే ఉన్నాయో అది మనకి రీఫండ్ అవుతుందండి. అంటే మనం కట్టినటువంటి అమౌంట్ టోటల్‌గా రూ. 550 అయితే రూ. 50 రూమ్ కట్ చేసుకొని మిగిలినటువంటి అమౌంట్ మనకి రీఫండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు రీఫండ్ కనుక రాకపోతే మీరు సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మనకి నోటీస్ బోర్డ్ ఉంటుందండి. అక్కడ రీఫండ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ అక్కడ నోటీస్ బోర్డ్‌లో అంటించుంది. దాన్ని మీరు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు రూమ్ ఖాళీ చేసిన తర్వాత దానికి ఒక ఫోటో తీసుకోండి. ఎందుకంటే మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత గనక మీకు రీఫండ్ కాకపోతే మీరు ఆ నంబర్‌కి కాల్ చేసినా, దానికి ఈమెయిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ అమౌంట్ అన్నది రీఫండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి ఆఫ్‌లైన్‌లో రూమ్ అన్నది ఎవరికిస్తారు అనేటువంటి విషయానికొస్తే ఇక్కడ 18 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరికి కూడా రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా రూమ్ కోసం మినిమమ్ ఇద్దరు ఉండాలండి. ఇద్దరి కన్నా పైన ఎంతమందైనా ఉండొచ్చు.
అంటే మనకి వాళ్ళు ఇచ్చేటువంటి రూమ్ వచ్చేసి మనకి రూ. 50 రూమ్‌లో అయితే ఒక ఫ్యామిలీ ఉండడానికి సరిపోతుందండి. అంటే 4 మెంబర్స్ నుండి ఇంచుమించుగా 6 మెంబర్స్, 7 మెంబర్స్ వరకు ఉండొచ్చు. ఎందుకంటే రూ. 50 రూమ్‌లో మనకి అంటే డబుల్ బెడ్‌రూమ్స్ ఉంటుందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కూడా అవసరం లేదు. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దాన్ని చెక్ చేసినట్లయితే మీకు మరింత క్లారిటీ అన్నది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రూమ్ కోసం మీరు సింగిల్‌గా లైన్‌లోకి వెళ్లి నుంచుంటే సింగిల్‌గా వెళ్ళిన వారు ఎవరికీ కూడా రూమ్ అన్నది ఇవ్వరండి. అదేవిధంగా పెళ్లి గాని అబ్బాయి గాని, అమ్మాయి గాని జంటగా వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ ఇవ్వరు. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి మీకు తిరుమల కొండపైన అకామిడేషన్ గనుక దొరకకపోతే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మనకి సిఆర్ఓపి దగ్గరలోనే మనకి యాత్రి సదన్ ఉందండి. అంటే పిఎస్సి ఉంది అక్కడ. మనకి యాత్రి సదన్ దగ్గరగా మనకు ఉచితంగా లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగా లాకర్ కోసం మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి లాకర్ అన్నది వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుందండి. ఇది మనకి తిరుమల కొండపైన ప్రధానంగా 3 ప్లేస్‌లు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఒకటి తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత బాలాజీ బస్ స్టాండ్ దగ్గర మీరు దిగుతారండి. బాలాజీ బస్ స్టాండ్‌కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ పేరు వచ్చేసి పద్మనాభ నిలయం. ఈ పద్మనాభ నిలయం దగ్గర మనకి ఉచితంగా లాకర్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ చూపించి లాకర్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది. మన లగేజ్ అయితే ఆ లాకర్‌లో పెట్టుకోవచ్చు. మనం స్నానం చేయడానికి కానీ, రెడీ అవ్వడానికి కానీ, కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కానీ, పడుకోవడానికి కానీ, బాత్రూమ్స్ కానీ, వాష్‌రూమ్‌లు కానీ అన్నీ కూడా ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి అక్కడ అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా సిఆర్ఓపి దగ్గర సెకండ్ ప్లేస్ వచ్చేసి సిఆర్ఓపి దగ్గర మనకి యాత్రి సదన్ ఉంటుందండి. యాత్రి సదన్ దగ్గర కూడా అంటే సిఆర్ఓపి దగ్గర నుండి సుమారుగా ఒక ఇంత 50 మీటర్ల దూరంలో యాత్రి సదన్ ఉంటుంది. అక్కడ అడగండి చెప్తారు. మీకు తెలియకపోతే అక్కడ అడిగితే చెప్తారు. అంటే ఉచితంగా లాకర్ ఇచ్చేటటువంటి ప్లేస్ ఎక్కడ ఉందని అడిగినా చెప్తారు. లేదా యాత్రి సదన్ ఎక్కడ ఉందని అడిగినా కూడా చెప్తారు. అంటే సిఆర్ఓపి దగ్గరికి వచ్చినోళ్ళకి. అక్కడ అడిగితే చూపిస్తారండి. బిల్డింగ్ ఉంటుంది మనకి. అక్కడ మొత్తం 4 హాల్స్ ఉంటాయండి. 4 హాల్స్‌లో ఏ హాల్‌కెళ్ళినా కూడా మీకు లాకర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే లాకర్ ఇచ్చేటువంటి కౌంటర్ అంతా కూడా యాత్రి సదన్ దగ్గర అయితే ఒక దిక్కున పెట్టారు. ఒకప్పుడైతే 4 హాల్స్ ఉంటాయి. 4 హాల్స్ దగ్గర కూడా లాకర్ ఇచ్చేటువంటి కౌంటర్స్ ఉండేయండి. ఇప్పుడైతే ఆ 4 కౌంటర్లు కూడా తీసేసి ఒకే కౌంటర్ కింద మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే వాళ్ళు పెట్టడం జరిగింది కాబట్టి మీరు లాకర్ అయితే చాలా ఈజీగా పొందొచ్చు. అక్కడ కూడా మీరు స్నానం చేయొచ్చు. గుండు కొట్టించుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో గుండు కొట్టించుకోవచ్చు. అదేవిధంగా తలనీలాలు సమర్పించవచ్చు. మీరు రెడీ అవ్వచ్చు. హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. బాత్రూమ్స్ ఉంటాయి. అదే కొంచెంసేపు మీరు విశ్రాంతి తీసుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంటుంది. పడుకోవచ్చు. అదేవిధంగా మనకి ఉచిత అన్నదానం ఏదైతే ఉందో అది కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. కాబట్టి అన్నీ కూడా యాత్రి సదన్ దగ్గర మనకి అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా రామ్ బగీచా దగ్గర కూడా మనకి పిఎస్సి 2 కూడా అక్కడ అందుబాటులో ఉంది కాబట్టి మీరు అక్కడ కూడా అంటే ఉచిత లాకర్ కూడా రామ్ బగీచా దగ్గర కూడా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఉచితంగా లాకర్ అన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. కాబట్టి రేపు నవంబర్ నెలలో విడుదలవుతున్నటువంటి 25వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ అన్నది విడుదలవుతుందండి. అదేవిధంగా మధ్యాహ్నం మనకి 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అన్నది కూడా విడుదలవుతుంది కాబట్టి ఇది ఫిబ్రవరి నెలకు సంబంధించి బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ప్లస్ అకామిడేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.